వస్తారు. అందుకని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎలా తప్పులు చేస్తుంటారో కూడా నేను చెప్పాను. మీరు చేసే తప్పులు ఏంటో కూడా చెప్పాను. కాబట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకోకపోతే ఎవరు సరి చేస్తారు మిమ్మల్ని? పోనీ టైం అంతా వేస్ట్ చేసుకొని చేయడం వల్ల బెనిఫిట్స్ రాకపోతే ఎందుకు చేయాలి మనం? అసలు మేలు కదా. కాబట్టి ఒకసారి చూడండి, మీరు కరెక్ట్గా వస్తుందా రాలేదా. లేక మనము ఇలా అనడమో, లేదంటే లేక పొట్టను లాగడమో, ఇలా లాగడం సౌండ్ ఏమవసరం లేదు, మీకు వినపడడం కోసం చెప్తున్నాను అంతే. ఆ రేంజ్లో స్పీడ్ అలా స్పీడ్ స్లో లేకపోతే సెకండ్ ఒకసారి పొట్ట లోపల ఉండే గాలి బయట చేస్తున్నాం అనేది రావాలి. పొట్ట లోపల ఉండే లేదా ఇక్కడ ఉండేది అది కాదు, ఇక్కడ ఉండే గాలి. మామూలు చేస్తాను సౌండ్ ఎంత వెళ్ళేవాడికి తెలుస్తుంది. అలా ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి ఒకసారి ఆ పని చూడండి. మీరు ఎక్కడ పొరపాటు మీ కెరీర్లు ఇవి కదిలిచ్చేస్తాయి, దిగిచ్చేస్తాయి. నెక్స్ట్ ప్రాణాయామం బాహ్య ప్రాణాయామం. శ్వాస తీసుకోవాలి బాగా. ఎప్పుడన్నా ఒకసారి గౌరవ చేయాల్సి వస్తుంది. బాగా గాలి తీసుకొని పూర్తిగా బయటకు తీయాలి. వేసి పొట్టలు లోపలికి లాగాలి, మేడల్లో ఆఫ్ చేయాలి. ఇక లోపల ఏమాత్రం శ్వాస ఉండదు. కింద యానస్ మన ద్వారాన్ని పైకి అలా లాగి పట్టుకోవాలి. పైకి లాగి పట్టుకోవాలి. జస్ట్ కొద్దిసేపు ఉంది, మళ్ళీ శ్వాస తీసుకుని పైకి చేయండి. చేయద్దండి, ఏం జరుగుతుంది. ఇది అవసరమైన వారు చేసుకోండి. ఇది కీర్తిని ప్రాణాయామం, పట్టయోగా. ఇది కానీ అగ్నిసారం. ఎవరికైనా కడుపులో మంట రావడం కానీ, ఇక్కడ నొప్పి రావడం కానీ, ఇది కావాలి చేయాలి. ఏది లేని వారు మాత్రమే చేస్తుంది. ఇబ్బంది లేని వారు అలా ఉంటుంది. అంటే ప్రతిదీ తమోగుణాన్ని పెంచేది. తమోగుణం అంటే ఏం లేదు, సోమర్థం, లేజినెస్. శరీరంలోనూ మనసులోనూ అది వెళ్ళిపోతా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ శరీరంతో చేసేది లేకుండా అన్ని మిషన్ తీసేయగలుగుతుంది ఏం చేసినా. అందుకని ఏమవుతుందంటే శరీరంలో ఇప్పుడు పొద్దు ఉంటుంది కదా, సాయంత్రం 4 వరకు రజోగుణం ఉండాలి శరీరం. అంటే యాక్టివ్గా ఉండాలి మనిషి. ఈ టైంలో ఎవరైనా మత్తుగా ఉన్నారంటే తమోగుణం బాగా పెరిగిపోతుంది. మైండ్ పూర్తిగా చురుకుదనాన్ని కోల్పోతుంది. అటువంటిప్పుడు అందులో ముఖ్యంగా పిల్లలు, చదువుకునే పిల్లలు ఆ తమోగుణంలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎంత చదివినా ఫలితం ఉంది. అందుకే రజోగుణం ఉంటారు. ఉదయం 7 నుంచి 4 గంటల వరకు రజోగుణం ఉంటుంది. 4 నుంచి 8 వరకు సత్వగుణం ఉంటుంది. రాత్రి 8 నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు తమోగుణం, అంటే నిద్ర. అది తమోగుణం టైం.
కానీ మనం ఇప్పుడు టిఫిన్ చేస్తే మనకు నిద్ర వచ్చేస్తాం. తమోగుణం. కానీ ఇప్పుడు రజోగుణం ఉండాలి. అంటే ఇప్పుడు యాక్టివ్గా పని చేసుకున్నట్టు ఉండాలి. అనేది ఎందుకు పెరిగిపోతుందంటే మన ఫుడ్ అలా ఉంటుంది, తీసుకునే ఫుడ్ అలా ఉంటుంది. ఏం తింటాం అనుకుంటుంది? దోశలు తింటాం, ఇడ్లీ తింటాం, రెండు మధ్య రెండింటిలోనూ ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. పూరి అది కూడా అంతే. మనం అవి కాకుండా మిగతా ఏం తింటున్నాయి. కానీ అదే పొద్దున్నే భోజనం చేసి చూడండి, అంత మత్తు ఉండదు, యాక్టివ్గా స్పీడ్గా డైజెషన్ అవుతుంది. అనేది తమోగుణం పెరగడం వల్లనే తమోగుణం అనేటువంటిది చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు నేను ఎక్కువ లేరు, వాళ్ళకి సరైన నిద్ర లేకపోవడం ఒకటి. ఈ నైట్ హాస్టల్స్లో అయితే స్టడీస్ అంటారు, వాళ్ళకి ఎప్పుడో 10-10:30 వరకు చదివిస్తారు, మళ్ళీ తెల్లవారు 4 లేపుతారు, అక్కడ నిద్ర ఉంటుంది. అదే ఇంటి దగ్గర పిల్లలకైతే ఇది ఉంటుంది, ఇది తోడు ఉంటుంది. ఇది 24 గంటలు వెనక మీద 1 hour పార్ట్ ఉన్న వాళ్ళ బాడీ. అది లేకుంటే ఎవరికి అసలు తోచదు. అందుకని దానివల్ల ఏమవుతుందంటే ఇది కూడా తమోగుణాన్ని బాగా పెంచేస్తుంది. మనిషి మైండ్లో పెంచుతుంది, శరీరంలో పెంచుతుంది. అందుకని ఆ తమోగుణం ఉండాలి. ఎప్పుడు ఉండాలి? నైట్ ఉండాలి. అవసరం, రెస్ట్ తీసుకునేప్పుడు అవసరం. పని చేసుకోవాలంటే రజోగుణం ఉండాలి, నిర్ణయం తీసుకోవాలంటే సత్వగుణం ఉండాలి. అందుకే 3 గుణాలు కావాలి. కానీ మనకన్నీ ఏంటంటే అస్తవ్యస్తం అయిపోయింది. ఏ ఉండాల్సిన టైంలో అది ఉండడం లేదు. అంటే ఫుడ్ సక్రమంగా తీసుకోవడం కూడా ఇంపార్టెంటే. ఎవరికైనా బాగా చదువుకునే పిల్లలు ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు. మీరు వాళ్ళకి ఇడ్లీలు, దోశలు, పూజలు పెడితే ఏం చదువుతుంటారు? మొత్తం వస్తుంది. అలా ఎవరైనా చదివే వాళ్ళు కూడా వాళ్ళు తీసుకునే ఆహారాన్ని కూడా మార్చుకుంటారు దాదాపుగా. అలా ఏదైనా మంచి ఒక సాధించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వీలైనంత న్యాచురల్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ లాంటివి కానీ, డ్రై నట్స్ కానీ, అది మన బాగా మైండ్ చురుగ్గా ఉంటుంది. ఇప్పుడు వాల్నట్స్ కానీ, డ్రై నట్స్ కానీ మైండ్ ఎక్కువ చురుకుదనం చేస్తుంది. అటువంటివి తీసుకోవాలి. అలా ఏదైనా చేయాలి. అంటే పిల్లల విషయంలో ఆహారం కూడా చాలా ముఖ్యమే. మనం వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే హాస్టల్లో పిల్లలు పోయినప్పుడు ఆ ప్యాకెట్లో ఫుడ్ తీసుకెళ్ళాలి.